బుల్డోజర్ జస్టిస్ గురించి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని మనం మాట్లాడాలి. బుల్డోజర్ న్యాయం అనేదే ఒక రకంగా చెప్పాలంటే ఎవరెవరైతే ఆకతాయిలు, ఎవరెవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులుగా బిహేవ్ చేస్తారో వాళ్ళ ఇళ్లను నిర్దాక్షిణ్యంగా తీసివేయడం అనేది యూపీలో చేశారు, ఇంకో వేరే రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈవెన్ ఇజ్రాయిల్లో కూడా ఇదే చేస్తారు అని తెలుసు. బేసికల్లీ ఎవరైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లోకి వెళ్తారో వాళ్ళ ఇళ్లను కూల్చి నేలమట్టం చేయడం చేస్తారని. సో ఈ బుల్డోజర్ జస్టిస్ అనేది కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పిన విషయం. సరే, దాంట్లో వాళ్ళు రకరకాల అబ్జర్వేషన్స్ చెప్పారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, అవన్నీ ఏం చెప్పారనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సుప్రీంకోర్టు ఈ బుల్డోజర్ న్యాయం గురించి మాట్లాడిన మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? సాయి గారు, ఇన్స్టంట్ జస్టిస్ అందరు అడుగుతారు. ఇదే సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గర అడగాలి. మీ అమ్మాయితోనో, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక మహిళతోనో ఎవరైనా ఇట్లాంటి రేప్ కేసు అయితే మీరు ఊరుకుంటారా? అప్పుడు మీ లాజిక్ అంతా మారిపోతుంది. ఇది ప్రాబ్లం ఏంటంటే, ఎవరిదో కూతురు ఎవడో రేప్ చేసిండు, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు అంటారు. వీళ్ళు ఇల్లు ఎందుకు డెమాలిష్ చేస్తున్నారు? ఒకటి ఇల్లీగల్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇల్లీగల్ హౌస్, లీగల్ హౌసెస్ ఎవరు డెమాలిష్ చేయడు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటారు, 15 రోజులు నోటీస్ ఇవ్వాలి, దాని తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయడానికి. ఇదే సుప్రీంకోర్టు ప్రాబ్లం. సుప్రీంకోర్టు కాదు, అన్ని కోర్ట్స్ మన కంట్రీలో ఒక రేపిస్ట్ని ప్రాసిక్యూట్ చేయడానికి సంవత్సరాలు తీసుకుంటారు సాయి గారు. 5, 6, 10 సంవత్సరాలు తీసుకుంటారు. నిర్భయ కేసులో వాడిని ఇడిచేస్తారు ఒకరినైతే. ఎక్కడ ఎన్ని రేప్ కేసులు మన దగ్గర ప్రూవ్ చేశారు చెప్పండి సాయి గారు? ఎంతమంది మర్డర్ కేసులో ఎంతమంది కన్విక్ట్ చేశారు చెప్పండి? ఇదే కోర్టులో 20-30 సంవత్సరాల కేసు నడుస్తుంటుంది. ద మేజర్ ఫాల్ట్ ఈజ్ విత్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. కానీ అదే టైంలో కపిల్ సిబల్ నిలబడితే ఇమ్మీడియట్గా జడ్జెస్ వింటారు కేసు. ఆయన ఇందిరా జయసింగ్ ఇమ్మీడియట్. కానీ ఒక నార్మల్ పేదోడు వెళ్ళి ఎవరు లేకుండా సపోర్ట్కి వెళ్తే వాళ్ళని లోపల కూడా రానియరు. ఎలీట్ క్లాస్ అయిపోయింది సుప్రీంకోర్టులో. పెద్ద పెద్ద మాటలు అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఇది. ఈ కేసులో కూడా చూసాం మనం. బ్రేజన్ లాలెస్నెస్ ఆఫీసర్స్. మీరు కేసు డిలే చేశారు కదా, మీ శాలరీ నుంచి డిడక్షన్ తీసుకోవాలి. You have not delivered justice to that family whose daughter has been raped. ఎందుకు దానికోసం యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఈవెన్ ఇన్ ఢిల్లీ ఎందుకు చేస్తున్నారంటే, మీరు చెప్పిన ఇజ్రాయెల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. ఇజ్రాయెల్లో సూసైడ్ బాంబర్స్ ఇల్లు ఎందుకు వాళ్ళు మొత్తం డెమాలిష్ ఎందుకు చేస్తారంటే, సూసైడ్ బాంబర్కి భయం వచ్చేసింది. ఇప్పుడు లేదు చూడండి సూసైడ్ బాంబింగ్ ఇజ్రాయెల్లో. ఎందుకు లేదు? వాడు ఫస్ట్ ఎట్లా వాడిని మోటివేట్ చేస్తారు, మీ రిలీజియన్ థ్రెట్లో ఉంది, అది ఇది అది అని చెప్పి చేస్తారు. వాడు బయటికి వెళ్ళండి అనుకోండి, సూసైడ్ చేసి కథం అయిపోయింది. వాడు ఊర్లోకి వెళ్ళిపోతారు, పైకి 72 మంది వెయిట్ చేస్తున్నారు పైన. కానీ ఇప్పుడు వాడికి భయం ఉంది, నేను పోతే మా ఇల్లు కూడా పోతుంది, మా అమ్మ నాన్న సంగతి ఏమవుతుంది, మా ఫ్యామిలీ సంగతి ఏమవుతుందని వాడు బ్యాక్అవుట్ అయిపోయాడు సూసైడ్ బాంబింగ్ నుంచి. ఇక్కడ కూడా అదే సాయి గారు, వీఆర్ నాట్ డెలివరింగ్ జస్టిస్. ఆ ఫ్యామిలీ ఏడుచుకుంటున్నారు అండ్ సుప్రీంకోర్టు ఏమో పెద్ద పెద్ద మాటలు అంటున్నారు, జది చేయాలి. అన్లెస్ ద పర్సన్ ఇస్ ప్రూవెన్ గిల్టీ తీసుకోండి. మీరు 20 సంవత్సరాలు తీసుకుంటున్నారయ్యా? అది నేను అడిగేది. 20 సంవత్సరాలు, 15. దిశ కేసు తీసుకోండి సాయి గారు, ఎన్కౌంటర్ కేసు. మనందరికి తెలుసు, హైదరాబాద్, బికాస్ వీఆర్ ఆల్ ఫ్రమ్ హియర్, మన అందరికి తెలుసు. అది విలేజెస్ సెలబ్రేట్ చేసుకున్నారు, ఆ రోజు పండుగ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు టైల్ వాటి పంచిపెట్టారు, వాళ్ళు పూలు తీసుకొచ్చి వర్షాలు చేస్తారు అక్కడ ఆ రోజు. ఎందుకు చేశారు? బికాస్ దే సా ఇన్స్టంట్ జస్టిస్. అది తప్పో నిజం, అది ఇంకో దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. వీళ్ళు చేశారని చాలా క్లియర్గా తెలుసు. కానీ అదే ఎన్కౌంటర్ జరగకపోతే ఈరోజు ఆ ముగ్గురు రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతుండే. అది ప్రాబ్లం మన కంట్రీలో. లా ఈజ్ అన్ యాస్ అంటారు మన కంట్రీలో. అదే అన్ని ప్లేస్లో అంతే. కానీ ఇక్కడ జస్టిస్ డిలేడ్. మీరు ఇన్స్టెంట్ అన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటారు, వీళ్ళు అదంటారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ అయిపోతుంది. వాడు దాని తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాడు, దాని తర్వాత హైకోర్టుకి వెళ్తాడు, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ డివిజన్ బెంచ్ కూడా కూర్చుంటుంది. లాస్ట్లో వాడిని ఫ్రీగా ఇచ్చేస్తారు. ఎన్నో కేసులు చూస్తున్నాం. కన్విక్షన్స్ రాదు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వాళ్ళు మొత్తం వాళ్ళు అందరు కలిసి ఒకటే గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. సో ఇన్స్టంట్ జస్టిస్ రావడానికి అంటే యోగి గారు చేసిన పాయింట్, ఐ థింక్ దట్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇల్లీగల్ బిల్డింగ్, ఎవడు లీగల్ బిల్డింగ్ తగలబెట్టలేదు. కానీ ఆఫీసర్ శాలరీ డెఫినెట్గా నేను చెప్తాను, హూ ఎవర్ డస్ డిలే ఇన్ జస్టిస్ వాళ్ళ శాలరీ నుంచి డిడక్షన్ చేయాల్సింది. అది ఎవరో సుప్రీంకోర్టు జడ్జి ఇవ్వండి, హైకోర్టు జడ్జి. మీరు తీర్పు ఇవ్వాల్సింది ఇన్ని రోజుల్లో. మీరు ఇవ్వకపోతే అది మీ తప్పు. అది ఏదో ఒక ఫ్యామిలీని ఇంపాక్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఎన్నో సంవత్సరాలు, 3 జనరేషన్స్ ఒక కేసు వెనుక తిరుగుతారు సాయి గారు. దానికి ఇండియాలో ఐ థింక్ వన్ సిస్టమ్ విచ్ ఇస్ బ్రోకన్ డౌన్ కంప్లీట్లీ. మనం డెమోక్రసీ గురించి మాట్లాడతాం, కానీ డెమోక్రసీ స్టిల్ ఓకే మన దేశంలో. మన దేశంలో అన్నిటికంటే దారుణంగా ఉన్న పరిస్థితి ఉన్నది జ్యుడిషియల్ సిస్టమ్. అన్నిటికీ అపీల్స్, అన్నిటికీ హియరింగ్స్. కానీ వక్ఫ్ బోర్డుకి మాత్రం మీరు ఇవ్వరు. మీరు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పెట్టేశారు, వాళ్ళది అపీల్ లేదు. ఎందుకంటే సాయి గారు అదే అర్థం కాదు నాకు. సో డెఫినెట్లీ ఈ యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, జార్ఖండ్ గవర్నమెంట్, జార్ఖండ్ కూడా ఉన్నారు.
ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాదు, ఒకటే కాదు, జార్ఖండ్ గవర్నమెంట్ కూడా చేశారు ఇదే. డెఫినెట్ తప్పు కరెక్టే, ఒక బిల్డింగ్ పలగొట్టడమో అదంతా కరెక్ట్ కాదు, కానీ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ దాంట్లో మళ్ళీ అంటున్నారు ఇల్లీగల్ ఉంటే మీరు కొట్టేసేయండి అంటున్నారు, కానీ నోటీస్ ఇవ్వాలంటున్నాడు. మన దగ్గర హైడ్రా పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో. ఏమైంది సాయి గారు? అన్నీ ఠండా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే తెలిసిపోయింది రేవంత్ రెడ్డికి ఇది చేస్తే రాహుల్ గాంధీ కోప్పడతాడని. ఎందుకు లేనిపోయిన గొడవ, ఇలా బంద్ చేసేసే ప్రాజెక్ట్ అయిపోయింది. బుల్డోజర్ తీసుకొస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న. సుప్రీంకోర్టు మెయిన్ థింగ్ ఈజ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈ కంట్రీలో ఫెయిల్ అయింది. ఎవరికి మీ మీద ఒకరు దాడి చేసే సాయి గారు, మీరు వాడిని ప్రాసిక్యూషన్ అడిగితే వాడు ప్రాసిక్యూషన్ పోయి వాడు డబ్బులు పెట్టుకొని మంచి లాయర్ని పెట్టుకొని బయటకు వచ్చి మిమ్మల్ని అక్యూజ్ చేస్తాడు, ఉల్టా రివర్స్ చేసేస్తాడు కేసు. దానికోసం ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతున్నారు. వాళ్ళ ఇల్లు ఉంది, ఆ ఇల్లీగల్ వాడు ఎంతోమందిని చంపి కట్టిన ఇల్లు, అది మొత్తం ప్రాపర్టీ అంతా వాడిదే, తగలబెట్టండి, లేకుంటే డెమాలిష్ చేయండి, అప్పుడు న్యాచురల్ జస్టిస్ వచ్చేస్తుంది. సౌదీ అరేబియాలో వీళ్ళు కంప్లైంట్ చేయట్లేదు కదా, ఇన్స్టెంట్ జస్టిస్. అక్కడ చేయి కోసేస్తారు, కాలు కోసేస్తారు, తల కోసేస్తారు, మొత్తం అంతా అయిపోతుంది. మన దగ్గర చేయడం అని చెప్పట్లేదు నేను అట్లా, కానీ దే షుడ్ బి ఎ టైం లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ టైం లిమిట్ రాకపోతేనే ఈ ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్. ఎవడు ఇల్లు తగలగొడితే, ఎవరు ఇల్లు పలగొడుతున్నారు సాయి గారు? ఎవరో ఆర్డినరీ పిక్ పాకెట్ కొట్టినోడు కాదు, మర్డర్ చేసినోడు, రేప్ చేసినోడు, వాడి ఇంటి మీద చేస్తున్నారు. ఇది పబ్లిక్ ఖుషి అవుతున్నారు, ఎందుకంటే ఇవి డెలివర్డ్ జస్టిస్. దాని తర్వాత వాడు ఎక్కడ పోయి ఎన్కౌంటర్ చేస్తున్నారు. అందరు తెలుసు ఎన్కౌంటర్స్ ఫేక్ అని, కానీ అందరూ చప్పట్లు కొడతారు. ఎందుకు? వాడికి తెలుసు లేకుంటే వీడు మంచిగా లాయర్ని తెచ్చుకొని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తెచ్చి బయటకు వచ్చి మంచిగా హ్యాపీగా తిరుగుతాడు రోడ్ల మీద. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.